హాయ్ హలో గైస్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చూసే ముందు మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదైతే రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ టికెట్ అన్నమాట. మేమైతే చాలా రోజుల నుంచి చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్న డే అన్నమాట. మొత్తానికైతే రామోజీ ఫిలిం సిటీ విజిట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక్కొక్కళ్ళ ఛార్జ్ వచ్చి 1593 రూపాయలు విత్ 18% GSTతో కలిపి అనమాట. ఇదే మా ఫ్యామిలీ పిక్, ఇదే ఎంట్రన్స్ కూడా. రామోజీ ఫిలిం సిటీ అనగానే మనకేం గుర్తొస్తుంది? మన వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ అనమాట. సో బిగ్గెస్ట్ కూడా. లైట్స్, కెమెరా, యాక్షన్. ఈ రామోజీ ఫిలిం సిటీ అనగానే నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఈ రోజుకైతే ఇంకా నెరవేరిందనమాట. మా నిజామాబాద్ నుంచి, అంటే మాది సిరికొండ కదా, అక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడానికి దాదాపుగా 4:30 గంటలు పట్టింది. మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని అక్కడికి మూవ్ అయ్యేసరికి 10 అయింది మార్నింగ్. సో 10కి లోపలికి అయితే టికెట్ తీసుకొని ఎంట్రీ అయితే అయిపోయామన్నమాట. ఇవి జస్ట్ ప్రోమో మాత్రమే. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఇంకా వీడియో సెషన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. దీనికోసం నేను 2 పవర్ బ్యాటరీస్ కూడా మెయింటైన్ చేశాను. ఎందుకంటే ఛార్జింగ్ సరిపోదు కదా. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. అవి మీకు ముందు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో జస్ట్ ఏమేమి ఉన్నాయి అని మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ టికెట్ వెరిఫికేషన్ ఉంటుంది, చూస్తున్నారుగా. ఇక్కడ టికెట్ వెరిఫికేషన్ చేసి ఒక్కొక్కరిని లోపలికి అయితే పంపిస్తారు. ఇంకా ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. అన్నీ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళవే ఉంటాయి అన్నమాట. మన ఈ కార్లు కానీ బైకులు కానీ ఏవి ఎంట్రన్స్లో లోపలికి రానివ్వరు. ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి మనం వాళ్ళ బస్లోనే ఇదంతా జర్నీ వెళ్ళాలన్నమాట. అక్కడ చూడాలనుకున్న ప్రతిదీ కూడా వాళ్ళ బస్లోనే చూపిస్తూ ఉంటారు. కొన్ని ప్లేసెస్లో దింపేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ చూసేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం బస్లోకి అయితే ఎక్కేస్తే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మాత్రం తప్పకుండా ఏదైనా విజిట్ చేయాలి, పిల్లలు కోరుకుంటున్నారు అని అనిపిస్తే ఖచ్చితంగా వర్తబుల్ అండి. రామోజీ ఫిలిం సిటీకి తప్పకుండా వెళ్ళి పిల్లలకి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయవలసిన తగినంత ప్లేస్ అయితే రామోజీ ఫిలిం సిటీ. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందనమాట. చూస్తున్నారుగా, ఇక్కడ రోడ్లు ఏం చూసినా అంతే. ఇది 1666 ఎకరాలలో ఈ రామోజీ ఫిలిం సిటీ అయితే ఉందండి. ఇక్కడ అయితే ఇది ఎంట్రన్స్ బోర్డ్ అనమాట. చూస్తున్నారుగా, చాలా పెద్దగా ఉంది. నిజంగా మన తెలుగు అక్షరాల్లో సరిపోదనమాట మనం ఆయన్ని పొగడడానికి. అంత అందంగా ఉంది రామోజీ ఫిలిం సిటీ. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అందులోకి ఎంట్రీ అయిన తర్వాత మొత్తం అది చూడడానికే మన అంతా సరిపోతుందనమాట. అసలు ఏమీ గుర్తురావు, అంత ఎంజాయబుల్గా కూడా ఉంటుంది. నిజంగా అయితే నేను చాలా యాంగ్జైటీతో వెళ్ళినందుకు నాకు చాలా బాగా నచ్చిందనమాట. మాటల్లో చెప్పలేను, అంటే మీరే అర్థం చేసుకోవాలి, అంత బాగుందని. చూస్తున్నారుగా, ఇక్కడ ఇది ఎంట్రన్స్ బస్ అనమాట. ఇది ఫస్ట్ బస్సు. ఇక్కడ నుంచి మనం అయితే ఇంకా రామోజీ ఫిలిం సిటీలోకి అయితే ఎంట్రీ అవుతామన్నమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ తర్వాత లోపల అన్నీ ఉండే ఏరియాలోకి అయితే ఎంట్రీ అవుతామన్నమాట. ఇంకా రాజమాత సిట్టింగ్ అయితే చేసేసాను నేను. నెక్స్ట్ పిక్ వచ్చి నాట్య ప్రదర్శన పిక్. ఇది లండన్ సిటీ ఏరియా. ఇది బల్లాల దేవ పిక్. ఇదేమో గేమ్ ఏరియా. ఇదేమో బుద్ధ విగ్రహం, చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. మనం నిజంగా లండన్ వెళ్ళినట్టే ఉంటుంది ఈ పిక్ అయితే. ఇది బాహుబలిలో వాడిన పార్ట్. వీళ్ళు రైల్వే స్టేషన్ కాదు, యాక్షన్ మాత్రమే. ఇది పార్క్లో అనమాట. ఇది బటర్ఫ్లై ఏరియా. ఇది బర్డ్ ఏరియా. మా వాళ్ళైతే పీచ్ మిఠాయి తీసుకున్నారు, చూడండి ఎంత పెద్దగా ఉందో.
ఇది నైట్ వ్యూలో చాలా బాగుంది. సమ్మర్ క్యారవెల్ నడుస్తుందంట. ఇక్కడ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫేమస్ ఉందన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఐ లవ్ రామోజీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఎవ్రీవన్.